పర్యావరణ పరిరక్షణ కోసం కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీ పాలకవర్గం తొలి అడుగు వేసింది, ఆదర్శంగా నిలిచింది. శుభకార్యాల్లో గాని ఇతర కార్యక్రమాల్లో గాని ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడితే 10,000 జరిమానా విధించనున్నట్లు కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారు రమేష్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మీడియాతో మాట్లాడిన రమేష్, ఇకపై కాల్వ శ్రీరాంపూర్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామన్నారు. గ్రామంలో ఎలాంటి శుభ, అశుభ, ఇతరత్ర కార్యక్రమాలు జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వాడొద్దని సూచించారు. ఫంక్షన్ హాల్లో, వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దని, వాడితే ఫంక్షన్ హాల్ యజమానులకు 10,000 జరిమానా విధిస్తామన్నారు. గ్రామ పంచాయతీలో ఈ విషయంపై తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న ప్లాస్టిక్ లో గ్రామ ప్రజలు కూడా వాడొద్దని వారు గ్రామస్తులకు సూచించారు. అయితే కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందించారు. గ్రామ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, జూలై 1, 2022 నుండి రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 16 రకాల వస్తువులను అనగా ఇయర్ బడ్స్, బుడగలు, క్యాండీ, ప్లాస్టిక్ పుల్లలు, పేపర్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, పోట్లు, చెంచాలు, కత్తులు, ట్రీలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, సిగరెట్ ప్యాకెట్ కవర్లు, 125 మైక్రాన్లోపు ఉండే పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ షీట్స్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. కావున మీ యొక్క షాప్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తయారీ, అమ్ముట మరియు కొనుట చట్టరీత్యా నేరము. ఇట్టి వాడి పారేసే వస్తువులను మొదటిసారి విక్రయించిన వారికి జరిమానా 2,500, రెండోసారి విక్రయించిన వారికి జరిమానా 5,000 వరకు విధించబడును. మరియు కేంద్ర పర్యావరణ పరిరక్షణ చట్టం EPA సెక్షన్ 15 కింద జైలు శిక్ష కూడా విధించబడును. కావున శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఈ రోజు నుండి బ్యాన్ చేయుటకు గ్రామ పంచాయతీ తీర్మానించలేదని. కావున దయచేసి అందరూ శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు మాకు సహకరించి పరిశుభ్రంగా మన గ్రామాన్ని ఉంచుకుందాం. అదే విధంగా ప్లాస్టిక్ నివారించుకొని